ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు పేట వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి 28వ వచనం వరకు ధ్యానం చేసుకుందాము. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయన గురించి సాక్ష్యమిచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడాయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరివి, నువ్వు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నువ్వు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నువ్వెవరివి, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను కనుక నిన్ను గురించి నువ్వేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దమని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నువ్వు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని యెడల ఎందుకు బాప్తీసం ఇచ్చుచున్నావని అతన్ని అడగ్గా, యోహాను, నేను నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను గాని నా వెనక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడిని కానని వారితో చెప్పెను. యోహాను బాప్తీసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బెతనియాలో ఈ సంగతులు జరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనందరితోనే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, ఈ యొక్క యోహాను సువార్తలో గనక మనం ముఖ్యమైనటువంటి విషయాలుగా చూసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్న ప్రశ్నకు చాలా గొప్ప సమాధానం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొత్తము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని వెల్లడిస్తుంది. వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఇక్కడ నివసించును అనే పదానికి అసలు అర్థము గుడారం వేసుకొనెను అనే భావం ఉంది. పాత నిబంధనలో దేవుని మహిమ ఇశ్రాయేలు మధ్య పరిశుద్ధ గుడారంలో ఉండేది. ఇప్పుడు దేవుని మహిమ యేసుక్రీస్తులో మనుషుల మధ్యలో నివసించుచున్నది. ఈ యొక్క వచన ప్రాముఖ్యం ఏంటంటే, దేవుడు మనుషుల దగ్గరికి వచ్చారు, మన బాధలను అర్థం చేసుకున్నారు, మన కొరకు శిలువపై మరణించారు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు మన మనుషుల కొరకు ఆ మట్టి యొక్క ఈ లోకంలోకి ఆయన వచ్చారు. మనతో వ్యక్తిగత సంబంధం కలిగించుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. 16వ వచనం చూస్తే, కృప వలన మనం కృప పొందాము. దేవుని కృప ఒక్కసారి మాత్రమే కాదు, నిరంతరం మన జీవితంలో పనిచేస్తుంది. ఎలా అంటే పాప క్షమాపణే కదా ఒక కృప మనకు, రక్షణ ఒక కృప కదా, ప్రతిరోజు జీవించడం అనేది ఒక కృప కదా, కష్టకాలంలో దేవుని సహాయం పొందుకోవడం కృప కదా. దేవుడు తన పిల్లలకు అవసరమైన కృపను సమయానికి అందిస్తూనే ఉన్నారు. అందుకే మన బలాలపై కాకుండా దేవుని కృపపై మనం ఆధారపడాలి. మోషే గారి ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. మనందరికీ తెలుసు, 17వ వచనంలో చూస్తే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏది సరైందో ధర్మశాస్త్రం చూపిస్తుంది, ఏది పాపమో తెలియజేస్తుంది. కానీ పాపాన్ని తొలగించలేదు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం నుంచి పాపాన్ని తొలగించలేనటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు పాప క్షమాపణనిచ్చారు, దేవునితో సమాధానాన్ని కలిగించారు, నిత్య జీవాన్ని ప్రసాదించారు. హల్లెలూయా. మనందరికీ ఒక ఉదాహరణ, అద్దంపై మన ముఖము, అద్దం దగ్గరికి వెళ్తే మన ముఖంపై ఏ మచ్చలు ఉన్నాయి, ఏం మురికుందో చూపిస్తుంది, కానీ అద్దం శుభ్రం చేయదు మనల్ని. అలాగే ధర్మశాస్త్రం కూడా మన పాపం ఏంటో, మన తప్పులేంటో చూపిస్తుంది. అప్పుడు ఆ తప్పులు పాపాలు ఇక్కడిక్కడ ఉన్నాయని తెలుసుకున్నప్పుడు వాటన్నిటిని శుభ్రపరిచేది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి మన పాపాన్ని శుభ్రపరచుకోవాలి. 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను.
మనుషులెవ్వరూ కూడా దేవుని సంపూర్ణ మహిమను చూడలేరు. కానీ యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని ప్రేమను, కరుణను, పరిశుద్ధతను, న్యాయాన్ని చూడగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ కూడా తండ్రి గారి దగ్గర విషయాలే నేర్చుకొని అవే ఈ లోకంలో చేసి చూపించి వెళ్లారు మనకి మాదిరిగా. ఇక్కడ బాప్తీసం ఇచ్చే యోహాను గారి వినయం మనకు కనపడుతుంది. 19-27 వచనాల దాకా. బాప్తీసం ఇచ్చే యోహాను గారు ఆ కాలంలో చాలా ప్రసిద్ధులు. వేల మంది అతని దగ్గరకొచ్చేవారు. అయితే వేల మందొస్తున్నారు కాబట్టి నేనే గొప్పవాడినని ఆయనెప్పుడు చెప్పుకోలేదు. నేనే క్రీస్తుని, మీరెదురు చూస్తున్న మెస్సీయనని ఆయనెప్పుడు చెప్పుకోలేదు. ప్రజల దృష్టి తన దగ్గరకొస్తున్న వారి దృష్టి తన మీద కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి మీదకే మళ్ళిచ్చారు. నేటి విశ్వాసులకి, మనందరికీ దేవుని సేవలో ఉంటున్న మనందరికి కూడా గర్వం ఉండకూడదు. మన కీర్తుల కోసం పని చేయకూడదు. యేసుక్రీస్తు వారి మహిమ కొరకే సేవ చేయాలని బాప్తిస్మిచ్చే యోహాను గారి ద్వారా గొప్ప పాఠాన్ని మనకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూనే ఉన్నారు. చూడండి, యోహాను గారికి చాలా పేరుంది. కావాలంటే ఆ పేరును ఉపయోగించుకొని ఇప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఆయన ఏమంటున్నారు? నేను ఆయన చెప్పులు పట్టాను ఇప్పటికైనను యోగ్యుడిని కాను. హల్లెలూయా! హల్లెలూయా! ఆ రోజుల్లో పాతకాలంలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పడానికే ఈ విధంగా ఉపమానాలు, చెప్పులు అవి వాడేవారనమాట. ఆ కాలంలో చెప్పులు విప్పడం అంటే బానిసలు చేసేటటువంటి పని. యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు ఎంతో గొప్పవారు. నేను ఆయన ఈ చిన్న సేవ చేయడానికి కూడా అర్హుడిని కాను అని తెలియపరుస్తున్నారు. చూడండి, అంత చిన్న చెప్పులు విప్పే సేవ చేయడానికి కూడా నేను అర్హుడిని కాను అని అంత గొప్ప బాప్తిస్మిచ్చే యోహాను గారు అనేక మందిని క్రీస్తు వైపుకు మళ్లించిన యోహాను గారే అంతగా తనను తాను తగ్గించుకుంటుంటే మరి మనం ఈరోజు ఏమంతా దేవునికి పరిచర్య చేశామని చెప్పేసేసి మనము హెచ్చింపు చేసుకుంటున్నాం చెప్పండి. ఆ విషయంలో మనందరము కూడాను చాలా తగ్గింపు జీవితం నేర్చుకోవాలి. యోహాను గారు ఎందుకొచ్చారనేది మనందరికీ తెలుసు కదా! ప్రజలను సిద్ధం చేయడానికి. మలాకీ గ్రంథం మనకి పాత నిబంధనలో చివరి గ్రంథం. ఆ గ్రంథంలో మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పే యోహాను గారి రాక. ప్రజలను సిద్ధం చేశారు, పశ్చాత్తాపాన్ని బోధించారు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షకుడు రాకను ప్రకటించారు. నేను వెలుగు కాదు గానీ వెలుగైన యేసును చూపించే సాక్షిని మాత్రమే అని తనను తాను ఎంతో తగ్గించుకొని తెలియపరిచారు. కాబట్టి ఈ యొక్క భాగం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయనే మనిషిగా వచ్చారు. మన రక్షణ కోసం మన మధ్య నివసిస్తున్నారు. రక్షణ, క్షమాపణ, నిత్య జీవము కేవలం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే లభిస్తాయి. అలాగే మన జీవితాలను ఎప్పుడు యోహాను గారిలాగా ప్రజలను మన వైపు కాకుండా యేసుక్రీస్తు వారి వైపు నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారే వృద్ధి పొందాలి. మనం తగ్గి ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఉదాహరణ మనందరికీ కూడా బాప్తిసమిచ్చే యోహాను గారు ఒక మాదిరిగా మనందరికీ చూపించారు. అలాగే ప్రతి క్రైస్తవుని జీవిత లక్ష్యం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని మహిమపరిచేదిగా ఉండాలే తప్పించి, మన సొంత మహిమలకు మనము తెచ్చుకోకూడదు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా మనము దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియపరుస్తుంది. మన రక్షణ కొరకు ఎంతో లోకంలో పరిశుద్ధులైనటువంటి దేవదూతలు ఎప్పుడూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోట్లాది మంది దేవదూతల చేత పొగడబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షణ కొరకు ఈ లోకానికొచ్చారు. కాబట్టి ఆయన ద్వారా కృప, రక్షణ మనకొచ్చి ఉన్నాయి. కాబట్టి మనం ఎల్లప్పుడూ వినయంగా, విధేయతగా ఆయనను మహిమపరిచే జీవితాలు ఈ లోకంలో ఉండాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.